కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. కృషి ఉంటే
మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. ఈరోజు ఇక్కడ టంగుటూరులో అంగాల పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సుతో గౌతమ్ ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. కిమ్స్ హాస్పిటల్ వారి సహకారంతో చాలా మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు చాలామంది చూస్తున్నాం మనం బయట చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు ఏదైనా ప్రాబ్లం అయినా సరే హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోవాలన్నా ఏదైనా సరే చాలా నెగ్లెక్ట్ చేస్తుంటారు. మన దగ్గరికి వచ్చినప్పుడు అందరూ వినియోగించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే దీనివల్ల చాలామందికి ఉపయోగం ఉంటుంది, పేదలకు అందరికీ కూడాను. ఏదంటే ఒక బీపీ షుగర్ లాంటివి కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. మామూలుగా ఇలా మెడికల్ క్యాంపుల వల్ల అవంతా చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నా ఏదైనా సరే ఐడెంటిఫై చేసుకుని మందులు అవన్నీ తీసుకుని అందరికీ మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ముందుగా గౌతమ్కి చాలా ధన్యవాదాలు.